దర్శన్ ఏ2గా, పవిత్రని ఏ1గా, లేదా మిగతా ఒక దాదాపు 12 నుంచి 15 మంది వరకు 15 మంది వరకు ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. సో పోలీసులు 1 వీక్ కస్టడీకి తీసుకోవడం, ఆ కస్టడీ తర్వాత ఆ కస్టడీ టైంలోనే సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడం, ఆ లొకేషన్కి వెళ్ళడం, అక్కడికి దర్శన్ షూ గుర్తులు, వీళ్ళకి సంబంధించిన అన్ని ఆనవాళ్ళు కొన్ని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం ఇవన్నీ చూశారు. చూసిన తర్వాత ఈ పవిత్రని ఏ1గా ఇతన్ని అంటే పవిత్ర చెప్పడం వల్ల ఇతను చంపాడు. కానీ మై డౌట్ ఇస్ దట్ ఇది సినిమా మాదిరి స్టోరీ ఉంది లిటరలీ. వాట్ ఎవర్ యువర్ టెల్లింగ్ నేను ఇమాజిన్ చేసుకోగలుగుతున్నా ఇన్ మై మైండ్. ఇలా తీసుకెళ్లారు, 10 సార్లు కొట్టిరు, దాదాపు 18 గంటలు ఆయన కొట్టడం జరిగిందని ఐ కెన్ ఇమాజిన్ ఎవ్రీథింగ్. కాకపోతే ద థింగ్ ఇస్ దట్ పాసిబిలిటీ ఇలాంటివి జరుగుతాయా? బికాస్ హీస్ అ సూపర్ స్టార్. నార్మల్ పీపుల్ అంటేనేమో సినిమాలలో దే ఆర్ విలన్స్ కాబట్టి అలా చేస్తారు. డ్యూ టు యాంగర్, డ్యూ టు లేకపోతే భయమనో, లేకపోతే జెలసీ అనో, వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్ దే ఆర్, మర్డర్ ప్లాన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నిజానికి ఇక్కడ ఒక విషయం కూడా మనం గమనించాలి. దర్శన్కి కానీ అతని టీంకి కానీ ఇతను చంపే ఉద్దేశం ఉండకపోవచ్చు. ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగి ఉంటుందంట. దానికి కూడా ఒక స్పేస్ ఉంది. కాకపోతే ఇక్కడ డౌట్ ఏంటంటే దాదాపు 10-15 గంటల పాటు ఒక మనిషిని టార్చర్ చేయడం అనేది వాళ్ళ మోటో కొట్టడం వరకే అర్థం అవుతుంది. చంపాలనుకుంటే ఇమీడియట్గా చంపేసేవాళ్ళు, అయిపోయేది. ఇతను టార్చర్ చేసి కొట్టి వదలాలనుకున్నారు. అంతగానే ఏం చేసి ఉంటాడు? అదే కదా ఇక్కడ ఆ ఫోన్లో ఏం పెట్టాడు ఇతను, లేదా పవిత్ర గౌడ ఫోన్ వీళ్ళు పోలీసులు తీసుకొని ఇతను పంపించిన మెసేజ్లు ఏంటి ఇవన్నీ చూస్తే కనుక ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు స్వాధీనం చేసుకుంటారు ఇమీడియట్గా. కాకపోతే దానికి ఇతను పంపించినవి టాలీ అవ్వడం, ఇతను ఫోన్ దొరకట్లేదు. ఎందుకంటే చంపి మురికాలో వేశారు కదా ఇతను. అక్కడ ఒక మిస్ అయిందా, ఇంకెక్కడ మీద దాన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటి అంటే, నార్మల్గా ఇఫ్ దే రియలీ వాంట్ టు అంటే స్మాష్ హిమ్, అసలు ఆయన ఐడెంటిటీ లేకుండా ఉండాలి అని అనుకుంటే ఈ టెస్ట్లు అవన్నీ ఎంకసీరి. బట్ ఇంకో థింగ్ ఏంటంటే డ్రైనేజ్ కాలువలో ఎందుకు పడేసినారు అన్నది కూడా వీళ్ళకి అక్కడ దగ్గరలో అందుబాటులో ఒకటే ఉంది. ఎక్కువ దూరం తీసుకెళ్ళలేకపోయారు శవాన్ని. ఇతను వెళ్ళిపోయాడు, మాకెందుకు వచ్చిందంట, ఎక్కడ కనబడితే అక్కడ పట్టేసుకున్నాను ఒకటి ఉండొచ్చు. లేదు ఆ డ్రైనేజ్లో వర్షాకాలం కాబట్టి ఆ డ్రైనేజ్లో కొట్టుకుపోతాడు అనుకుని ఉండొచ్చు. కానీ చిక్కుకుపోయాడు అతను. కొట్టుకుపోతే కనుక ఇంకెక్కడికో దూరం వెళ్ళేవాడు. దాని మోటివ్ గురించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ డిఫరెంట్ వేలో వెళ్ళేది. సో అక్కడ తట్టుకోవడం వల్ల దొరకడం, కుళ్ళిపోయి ఉబ్బిపోయిన స్టేజ్లో శవం దొరకడం, దానికి రాఘవేంద్ర అనేవాడు ఉంటాం. దానికి ఈ రేణుకాస్వామి వాళ్ళ వైఫ్ రాఘవేంద్రతో కలిసి వెళ్ళడం మొదట చూడడం, ఆమె కంప్లైంట్ ఆధారంగా రాఘవేంద్ర ఇన్వెస్టిగేషన్ ఎంత జరిగింది మనం అమలు. సో ఇది మ్యాటర్ మొత్తాన్ని చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ హీరోలంతా మెల్లగా రియాక్ట్ అవుతున్నారు. ఏమని లైక్ నో ఇట్స్ అన్ అఫెన్స్ అట్లా. ఎందుకంటే దర్శన్ అనేవాడు పెద్ద హీరో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ ఫాదర్ కూడా ఇండస్ట్రీ పర్సనే. ఇతను నాట్ ఓన్లీ హీరో, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నెపో కిడ్, ఆబ్వియస్లీ నెపో పర్సన్ మైట్లీ. సో ఈ బ్యాక్గ్రౌండ్ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇటు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది సుమలత ద్వారా. సుమలత ఇప్పుడు ఎంపీ. సుమలతకి ఈయన ప్రచారం కూడా చేశాడు, బీజేపీ ఎంపీ మాండ్యా నుంచి. సో వీళ్ళకి ఆ నెట్వర్క్ ఉంది. కేసుని కొంచెం ప్రభావితం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న పెద్ద మనుషులు అంటే మన భాషలో కాదు, సరే అలాంటి పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవడైనా ఆచితూచి మాట్లాడతాడు. సో అందుకని ఇన్సిడెంట్ జరగగానే ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వాలి ఇమీడియట్గా. దాదాపు 4-5 రోజులు ఆగారు. అందరూ నార్మల్ బ్లేమింగ్ అనుకున్నారు, ఇనిషియల్ స్టేజ్లో బ్లేమింగ్ అనుకున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్తో వస్తున్నటువంటి ఇష్యూస్ చూసి నిజంగా శాండల్వుడ్ షాక్ అయింది. ఒక రకంగా నిజంగా ఇది చేశాడా. ఓపెన్గా చూసుకుంటే కనుక దర్శన్కి యాంగర్ మేనేజ్మెంట్ లేదన్న విషయం తెలుసు ఇన్ని చూసిన తర్వాత. అంటే స్టేషన్ దాకా పోయిన విషయాలు ఎన్ని ఉంటాయి, పోని విషయాలు ఇంకెన్ని ఉంటాయి. సో ఇది అతను యాంగర్ మేనేజ్మెంట్, ఆ విషయం వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. కానీ ఒక సహచరుడు, తోటి నటుడు, పెద్ద హీరో, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇవన్నీ ఆలోచిస్తూ చాలా ఆచితూచి స్పందించడం మొదలుపెట్టారు. సుదీప్ ఏమన్నాడు, న్యాయం జరిగే వరకు వేచి చూద్దాం. సుదీప్ వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ మనకి ఈగ సినిమాలో. అతను దీనికి కొంచెం న్యాయం జరిగేలా ముందు రేణుకాస్వామి అతని కుటుంబానికి న్యాయం జరగాలనేది కోరుకుందాం మనం, ముందే తొందరపడి మాట్లాడడం ఎందుకు అని ఒక రకంగా పార్షియల్గా మాట్లాడాడు అతను. ఏమంటుందని బాధితులకు న్యాయం జరగాలన్నాడు, బాధించిన వాడికి శిక్ష పడాలన్నా. ఫస్ట్ డ్యామేజ్ హ్యాస్ హ్యాపెండ్ కదా, డ్యామేజ్ హ్యాస్ హ్యాపెండ్. సో దాన్ని బాధితులకు ఎప్పుడు న్యాయం జరిగిద్ది, దే కాంట్ బ్రింగ్ ద బాడీ పర్సన్. సో వీళ్ళు శిక్ష పడిన తర్వాతనే ఒక రకంగా సుదీప్ దాన్ని కొంచెం డీకోడ్ చేస్తే కనుక ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోవచ్చు అన్నట్టు పోకూడదు. న్యాయం జరగడం అంటే ఏంటి, శిక్ష పడటమే కదా. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు చూద్దాం ఫస్ట్, అప్పుడే తొందరపడి మాట్లాడడం ఎందుకు ఒక రకంగా.